పదే 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 ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పడుతుంది మాట్లాడతారు వంశీ అంటాడు. వంశీ వాడు దొరకలేమన్నా మా వాళ్ళు గట్టిగానే అవుతున్నాను పని. ఇప్పటికి కూడా వాడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు వంశీ అంటోని మహా న్యూస్. బీఆర్ఎస్ పార్టీలతో పెట్టుకుంటే ఎట్లుంటుందో చూడుర్రి అన్నట్టే మాట్లాడుతున్నాడు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. మహాన్యూస్ ఛానల్లో ఫోన్ ట్యాపింగ్ మీద గలీజ్ రాతలు రాసిండ్రని బీఆర్ఎస్ పార్టీలు దాడి చేసిండ్రు కదా. అవో ఆ టీవీ నడుపుతున్న వంశీ అనే యాంకర్ మా వాళ్ళకు దొరకలేదు, దొరికితే పొట్టు పొట్టు అయ్యేదుండే అన్నట్టు చెప్తున్నాడు. అప్పుడు తప్పించుకోవచ్చు కానీ ఎప్పటికైనా గట్టిగానే మా వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు చెప్తున్నాడు. అంటే చూడుర్రి మహాన్యూస్ రాసిన రాతల మీద బీఆర్ఎస్ పార్టీలు ఎంత కోపంతో ఉన్నారో. దొరికితే గట్టిగానే అవుతుండే అని అంటున్నారంటే మహాన్యూస్ వాడు రాసిన రాతలకు వీళ్ళు ఎంత బాధపడ్డారో అర్థమవుతున్నదని అంటున్నారు కిషోర్ మాటలు ఇన్నోళ్ళు. గాదర్ కిషోర్ ఇంకేమంటున్నాడో ఇనుండ్రి మహా టీవీ వంశీ గురించి. ఇవ్వడుండే వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే, ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా ఎంఆర్పీఎస్ మాట వాళ్ళు దాడి చేస్తే ఆకేస్తే కూడా జైలుకి పోయాడు వాడు. మరి ఇలా మహా న్యూస్ అదే తట్టైనా కొడతాను మేము కూడా అడొచ్చా, మాడొచ్చా? అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి లంగ పనులు చేసి ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసి ఒక మీడియా ఛానల్ కొందరమైనవారు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. టీవీ ఛానల్ ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా రాస్తే మేము కూడా ఇట్లా మాట్లాడచ్చా అంటున్నాడు. స్టింగర్ గా పనిచేసిన వాడు టీవీ ఛానల్ ఓనర్ ఎట్లయిందని నోరున్నది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చా, మేము నువ్వు చేసిన లంగదందాలు మాట్లాడితే ఓకేనా అంటున్నాడు. అంటే నువ్వు చేసినటువంటి పనులు, మీ ఇళ్ళలో జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తున్నా నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్నదేమో కల్చర్, మా దగ్గర లేదు. సో మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించింది నీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే విచారించడానికి ఇది బయటకు వచ్చిందని చెప్పి చెప్పిర్రా? మరి నువ్వెట్లా చెప్తావు? ఏమి లేని కాడ నిప్పున్నదని నువ్వే అంటావు, పొగెలుతున్నదని కూడా నువ్వే అంటావా? వార్తలు వండి వడ్డిస్తావా? చేతుల టీవీ ఉంటే నీ ఇష్టమా? ఎవడిచ్చిండు నీకు ఈ అధికారం అని ఆయిటి ఉరుము లెక్క ఉరిమిండు. అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మనిషిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊపడు కొడుక తస్మాత్ జాగ్రత్త వంశీ. మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా ప్రముఖంగా నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రశ్న లేదు ఏ రోజుకైనా సరే. పక్కా వంశీ సంగతి చెప్పి తీరుతాం అన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు గాదర్ కిషోర్. అట్లనే పోలీసులు చేస్తున్న పనుల మీద కూడా ఇరుసుకపడ్డాడు. పోలీసులు కూడా అత్యుత్సాహం, ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలపై నిరసన తెలియజేస్తారు. మా రైట్ ఎందుకు ఇచ్చిన రైట్ చూపించండి అడుగుతారు పోయి. దాంట్లో మా అధ్యక్షుడు ఒకరికి బెయిల్ ఇచ్చారు, మిగతా ఇద్దరు పిల్లల్ని జంగయ్య అంటూ ఇంకొక అరెస్ట్ చేసారు. పోలీసులు ఇష్టం కొట్టిరు, వాళ్ళని కొట్టి వాళ్ళని రిమాండ్ చేశారు. ఇంకా 5 పిల్లలు ఇప్పటికి అబ్స్కాండింగ్లు ఉన్నారు. ఎవడిచ్చింది నీకు రైట్ కొడతాను? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోలీస్ అంటే నీ ఇష్టమా? నీ అయ్యా జాగిరా? ఎట్లా కొడతావు పిల్లగాల మీద? ఎట్లా చేసుకుంటారు మీరు? మిమ్మల్ని ఎవరు రోజు పెట్టేది లేదు. ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం. మీ సంగతి కూడా తేలుస్తాం. కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా బ్రిటేష్ మిమ్మల్ని అందరూ కూడా కోర్టుకు ఈడుస్తాం. ఇన్నరా చట్ట ప్రకారం పోలీసుల సంగతి కూడా చెప్తాడట. అన్ని గుర్తు పెట్టుకుంటున్నాం, ఎవ్వలను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నాడు. మరి చూడాలే ఈ మహాన్యూస్లో వెళ్ళి ఎంత దూరం పోతుందో, ఆఖరికి ఎటువంటి పోరాట రూపం దాల్చుతుందో చూడాలి. అగ్గోరో ఇదెక్కడి చిత్రమే. మొన్ననే యోగాంధ్ర కార్యక్రమం అయిపోయే, మోడీ సార్ వచ్చి ఆసనాలు వేసిపాయే. యోగా చేసేదానికి వేసిన మ్యాట్లు కూడా ఎత్తుకపోయే జనాలు. మళ్ళెందుకు యోగాసనాలు వేస్తున్నట్టు? పెద్ద యోగాంధ్ర తర్వాత ఇది చిన్న యోగాంధ్ర కార్యక్రమమా ఏంది అనుకునేరు. వీళ్ళంతా సర్కారు బడులల్లో పిల్లలకు యోగాసనాలు వేయించే టీచర్లు. పొద్దుగానే ఆంధ్ర సీఎం ఇంటి ముందట కూర్చొని మా బాధలు తీర్చుర్రి మహాప్రభు అని సైలెంట్గానే చెప్తున్నారు. నెత్తి నోరు నొయ్యంగా మొత్తుకుంటే పట్టించుకొని చంద్రబాబు ఇట్లా సైలెంట్గా యోగాసనాలు వేస్తే బయటికి వస్తాడా అని అంటారా? మరి పాపం వాళ్లకు వచ్చిన విద్య యోగాసనాలు వేసుడేనట. అందుకే దానితోనే నిరసనలు తెలుపుతున్నారు. ఇంతకు వీళ్లకు వచ్చిన కష్టం ఏంటిదంటే దేశం బాగుపడాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచే యోగాసనాలు వేయాలి. అందుకోసమే వీళ్లకు బడిలో చదివే పిల్లలకు యోగా నేర్పించే టీచర్లుగా నౌకర్లు ఇచ్చిండ్రట. కొలువైతే ఇచ్చిండ్రు కానీ జీతాలు లేవు, పాడు లేవట. అంతేకాదు ఎప్పుడు ఇంటికి పంపితే అప్పుడే పోయేటట్టు ఉన్నాయట వీళ్ళ నౌకర్లు. అందుకే మా కొలువులు పర్మినెంట్ చేయాలి, మాకు సర్కార్ పంతులకు ఇచ్చినట్టు జీతాలు ఇయ్యాలి అని గిట్లా యోగాసనాలు వేసిండ్రు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందట. మంత్రి నారా లోకేష్ మా బాధలు తీర్చాలని యోగాలు చేసిండ్రట. కానీ పోలీసులు ఊకుంటారా? వాళ్ళ ఆసనాలకు భంగం అయ్యేటట్టు చేసిండ్రట. చంద్రబాబు ఇంటి ముందటి నుంచి వెళ్ళిపోయేటట్టు చేసిండ్రట. పాపం జీతాలు రాకుంటే మా జీవితాలు ఎట్లా ముందడికి పోతాయని ఏడ్చుకుంటూనే వెళ్ళిపోయినరట. యోగాంధ్ర పెట్టి గొప్పలు చెప్పుడు కాదు, బడులల్లో యోగాలు చేయించే టీచర్లకు జీతాలు ఇయ్యండ్రి ముందు అని అంటున్నారట. ఇది చూసిన ఆంధ్ర పబ్లిక్
మరి ఎట్లా బాగుపడతాయో ఏమో వీళ్ళ జీవితాలు.